అరే సాలే అరే మాకిరోడే కైసారే. ఇంటర్నెట్ మొత్తాన్ని ఊదరగొడుతున్న ఈ పుట్టగొడుగు ఇక్కడక్కడ కాంప్లిమెంటరీలు కూడా పెట్టారు. నా షించాన్ తినే ఫుడ్ కనిపించింది. చక్కగా 14వ శతాబ్దపు వస్తువులాగా అద్దంలో బంధించి ఉన్న ఈ బాటిల్ చూసారా? ఇన్ ద స్పాట్ లైట్ ఫుడ్ స్టోరీస్. మార్కెట్ లో బొచ్చుడు సూపర్ మార్కెట్లు ఉన్నాయి. ఏంటి ఇక్కడ ఏం కనబట్టలేదు అనుకోవద్దు, పార్కింగ్ లో ఉన్నాం. సెలబ్రిటీలంతా ఏదో బిజినెస్ పెట్టుకుంటూ ఉంటారు హైదరాబాద్ లో. మన రానా ఏమో ఇలా సూపర్ మార్కెట్ పెట్టుకున్నాడు. ఇంటర్నెట్ మొత్తాన్ని ఊదరగొడుతున్న ఈ పుట్టగొడుగు ఇది ఇలా బయట ఎన్ని రోజులు నిల్వ ఉంటుందో నాకు తెలీదు. మరి ఇది 5 లక్షలు పెట్టి ఎవడు కొంటాడో గానీ, అకార్డింగ్ టు ఇండియన్ ఫార్మేట్ అయితే ఇగురు లేకపోతే పులుసు. ఎవరితో మాట్లాడినా ముందు హిందీతో మొదలు పెట్టావు. అరే సాలే అరే మాకిరోడే కైసారే. మరి ఒక చిన్న బ్రెడ్ ప్యాకెట్ 275 రూపాయలు పెట్టి రానా అమ్మేస్తున్నాడు కదా. అసలు ఈ లెక్క గురించి తెలుసుకోవాలంటే అసలు మనం స్టార్టింగ్ మాట్లాడుకున్నాం కదా, మార్కెట్ లో బొచ్చుడు సూపర్ మార్కెట్లు ఉంటే మళ్ళీ సూపర్ మార్కెట్ అని చెప్పి ఎందుకు వచ్చాడో ఇప్పుడు చూద్దాం. ఇలా అక్కడక్కడ కాంప్లిమెంటరీలు కూడా పెట్టారు, వెళ్ళినప్పుడు ట్రై చేయండి. ఇది మన 5-6 కేజీల మష్రూమ్ అట్ట మొక్క. ఇది ఎక్కడి నుంచి హైదరాబాద్ కి దాపరించిందో ఆ డీటెయిల్స్ అన్ని అక్కడ ఉన్నాయి. ఏవైనా మసాలా సరుగులు, బిర్యానీ సరుగులు ఏమైనా కొనుక్కుంటే వాటిని పౌడర్ చేసుకోవడానికి ఒక మిషన్ కూడా ఏర్పాటు చేశారు ఇక్కడ. ప్రతి కంట్రీకి ఒక స్పెషాలిటీ అనేది ఉంటది. అక్కడ దొరికే వస్తువులు ఇంకెక్కడ దొరక్కపోవచ్చు, లేదా అక్కడ దొరికే క్వాలిటీ మరి ఎక్కడ దొరక్కపోవచ్చు. అలాంటి వస్తువుల్ని వివిధ దేశాల నుంచి దిగుమతి చేసుకుని, అంటే ఇంపోర్ట్ చేసుకుని పెట్టిన స్టోర్ అన్నమాట. మరి అంత విచిత్రమైన వస్తువులు ఇక్కడ ఏమన్నాయో చూద్దాం. ఫస్ట్ చెట్టినాడ చికెన్, చెట్టినాడ బిర్యానీ. ఇది చెన్నైలో మాత్రమే దొరికేది. వాళ్ళ రెసిపీతో కూడిన మసాలా అన్నమాట ఇది. మనందరికి సాల్ట్ అనగానే అయోడైజ్డ్ సాల్ట్ లేదా హిమాలయన్ సాల్ట్ మాత్రమే గుర్తొస్తుంది. ఇవి కాకుండా సాల్ట్ లో అసలు ఎన్ని రకాలు ఉన్నాయో అన్ని రకాల సాల్ట్లు ఇక్కడ ఉన్నాయి. ఇది మాత్రం చాలా ప్రీమియం గా ఉంది. కుంకుమ పువ్వు, కాశ్మీర్, ఇది ఆథరైజ్డ్ అన్నమాట. ఇక్కడ నుంచి తీసుకువెళ్ళడం చాలా బెస్ట్. ఈ మాత్రం బడ్జెట్ లో పర్లేదు, కొనుక్కోవచ్చు. అసలు ఫస్ట్ విషయం ఏంటంటే చాలా ప్రీమియం గా ఉన్నాయి. అక్కడ సబ్బు మొక్కలాగా కనిపించేది హిమాలయన్ సాల్ట్. అది ఇలా ఈ విధంగా ఆయిల్స్ కి సెపరేట్ గా ఒక సెక్షన్ ఉంది. మాక్సిమం ఫారెన్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్న బ్రాండ్లే ఎక్కువ ఉన్నాయి. జీవితంలో ఆప్షన్లు ఎక్కువైతే బుర్ర ఎందుకు పనిచేయదు అని అనడానికి ఇక్కడ కనిపించేవన్నీ ఒక ఉదాహరణ అన్నమాట. మనం తాగే డ్రింకింగ్ వాటర్ లో ఇన్ని రకాలుంటే ఎలాగా? అదేదో పేరుంది వాటర్ బాటిల్ కి, అది కోహ్లీ తాగే మంచినీళ్ళంట. మనం రోజు తాగే డ్రింకుల లాగానే కనిపించే ఈ బ్రాండ్లు మాక్సిమం ఇక్కడ కనిపించే కోక్ టిన్ కూడా యుఎస్ఏ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాయే ఉన్నాయి. అదే స్ప్రైట్, సూట్ గా మాట్లాడుకుందాం సుత్తి లేకుండా. అది అసలు షాపింగ్ అంటే బోరే ఉంది. ఇదంతా మధ్య తరగతి వాళ్ళకి మ్యూజియం లా ఉంది. చక్కగా 14వ శతాబ్దపు వస్తువులాగా అద్దంలో బంధించి ఉన్న ఈ బాటిల్ చూసారా? ఇది మందు బాటిల్ కాదు, మందులో కలుపుకునే నీళ్ల బాటిల్. విస్కీ బ్లెండింగ్ వాటర్ అంట. దీని రేటుకి బయట ఫుల్ బాటిల్ మందే వస్తుంది కదా. మరి ఎంత రేటు పెట్టి ఇక్కడ ఎందుకు పెట్టారు? బంజారా హిల్స్. ఈ స్టోరు పార్క్ హయత్ పక్కనే ఉందన్నమాట. మరి పార్క్ హయత్ ఎక్కడ ఉంది? ఈ స్టోర్ పక్కన ఉంది. మరి రెండు ఎక్కడ ఉన్నాయి? బంజారా హిల్స్ లో ఉన్నాయి. రామా టాకీస్, కృష్ణ టాకీస్, అలా ప్రతి ఊర్లో ఏదో టాకీస్ ఉంటది కదా. ఇది యుఎస్ టాకీస్ అన్నమాట, అంటే అమెరికా టాకీస్. ఇవి రకరకాల కురుకురేలు అన్నమాట. మీరు ఎప్పుడైనా జోలో చిప్ గురించి విన్నారా? డేర్ అని చెప్పి మీరు ఇది తినగలరా అని చెప్పి పెడుతున్నారు కదా, జోలో చిప్ అని చెప్పి, చాలా కారం కారంగా. అదే అది. ఇండియాలో ఉన్న కేఎఫ్సి గానీ, మెక్డొనాల్డ్స్ గానీ వాటి అథెంటిక్ టేస్ట్ చూడాలంటే వాటి ఆరిజిన్ ప్లేస్ అయిన అమెరికా వెళ్ళాలి కదా. అలాగే ఇక్కడ కనిపించే స్నాక్స్ ప్యూర్లీ అథెంటిక్. ఇప్పుడు మనం మోస్ట్ ఇంట్రెస్టింగ్ పార్ట్ కి వచ్చేసాము. ఇదేంటి అన్ని స్టోర్స్ లాగా ఫిషెస్ పెట్టారు అనుకుంటున్నారా? ఈ ఫిషెస్ చాలా స్పెషల్ అండి. ఎందుకంటే ఇవి ఇంపోర్టెడ్ ఫిషెస్. దీనిలో చాలా కాస్ట్లీ ఫిషెస్. అండ్ స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ బ్లూ క్రాబ్ ఉంది, ట్యూనా ఫిష్, సార్డినా ఫిష్, అండ్ సెలబ్రిటీస్ తినే ఫిషెస్ చాలా ఉన్నాయి ఇక్కడ. అండ్ వైడ్ వెరైటీస్ ఆఫ్ నాన్ వెజ్ మీరు చూడొచ్చు. బీఫ్, పోర్క్, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫిషెస్. అబ్రాడ్ లో మీరు మిస్ అయిన ఫ్లేవర్స్ అన్ని ఇక్కడ తినొచ్చు. అండ్ సాసేజెస్ కూడా ఉన్నాయి. వెరైటీస్ ఆఫ్ చీజ్ ఉంది ఇక్కడ. పోర్క్ వెరైటీస్ చాలా ఉన్నాయంటే మీరు నమ్ముతారా? నేనైతే చూసి షాక్ అయిపోయాను. తింటే ఎలా ఉంటుందో తెలీదు. ఇక్కడైతే మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ సాసెస్ ఇచ్చారు ఫ్రెండ్స్. మేబీ అవి వండుకొని తినచ్చు అనుకుంటా. ఇదేంటి నేను కన్ఫ్యూజ్ అయినట్టు మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి ఫ్రెండ్స్. దగ్గరికి వెళ్ళి చూస్తేనే అవేంటో మనకి రియల్ గా తెలుస్తుంది. కానీ ఇట్స్ ఫీస్ట్ టు ది ఐస్ అన్నమాట. ఇన్ని వెరైటీస్ ఒకేసారి చూడడం. అండ్ మనకి రెడీ మేడ్ కట్ పీసెస్ అక్కడ దొరుకుతున్నాయి.
ఇట్స్ రియలీ నైస్ ఫ్రెండ్స్. అసలు వెరైటీస్ అయితే చెప్పడానికి వీలేదు. బ్లూ క్రాబ్ ఇక్కడ దొరుకుతుందంటే దట్ ఈస్ వెరీ బ్యూటిఫుల్. ట్యూనా ఫిష్ హై ప్రోటీన్ ఉన్న ఫిష్ డబ్బాల్లో పెట్టి అమ్మినట్టు అరబ్ కంట్రీస్ లో చేపల్ని ఇలాగే కొనుక్కొని తింటూ ఉంటారు. అరబ్ కంట్రీస్ లోనే అని కాదు, మనం ఇక్కడ స్నాక్స్ అట్టిపళ్ళు తిన్నట్టు అలా తింటూ ఉంటారు. అందులో మీకు నచ్చిన చేపల్ని కట్ చేసే మిషన్లు అవి. ఫారిన్ కంట్రీస్ లో కిరాణా స్టోర్స్ లోనే చేపలు కొనుక్కుంటారు వాళ్ళు. ఇక్కడ కనిపించేవన్నీ మిల్క్ ప్రొడక్ట్స్, చీజ్, కాటేజ్ చీజుల్లోనే అన్ని రకాలు ఉన్నాయని కూడా నాకు తెలియదు. చాలా చీజులు ఉన్నాయి ఇక్కడ. మిల్క్ ఇంటాలరెన్స్ ఉంటే ఇటువైపు వెళ్ళకండి. ఇవన్నీ మాక్సిమం ఫారిన్ ప్రొడక్ట్స్ కదా, కాబట్టి ఓన్లీ బఫెల్లో మిల్క్ తోనే అని ఎక్స్పెక్ట్ చేయొద్దు. డాంకీ కావచ్చు, కౌ కావచ్చు, ఇలా డిఫరెంట్. ఒక్క ఇటలీ కంట్రీలోనే 200 వెరైటీస్ ఆఫ్ చీజెస్ ఉంటాయంట. ఇక్కడ పెట్టింది సోర్డౌ సపోరెటా సెనోరిటా ఏదో పేరుంది. ఇది జస్ట్ కాంప్లిమెంటరీ, తిని నచ్చితే కొనుక్కోవడమే. మీకు తెలుసా వీట్ గ్రాస్ జ్యూస్ తాగితే మన మూడ్ మారుతుందంట. ఇదేదో మూడ్ మెజిషియన్స్ అంట. అసలు ఫ్యాక్ట్ అంటే ఇది కదా. అవకాడో జ్యూస్ తాగితే, జ్యూస్ అనే కదా తిన్నా గానీ హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయంట. అందుకే దీన్ని హ్యాపీ ఫ్రూట్ అని కూడా అంటారంట. మరి పేతాస్ జీవితంలో మరి బస్తాడు జ్యూస్ తాగితే ఏమైనా హ్యాపీనెస్ వస్తుందంటారా? ఏమో రావచ్చు. ఒక లైన్ ఉంది కదా, ప్రపంచంలో ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి, నా జీవితంలో తప్ప అని. ఈ వ్యాలంటైన్స్ డే కి ఒక 250 అంట. ఇద్దరికి కలిపి 2 కేక్ ముక్కలు ఇలాగ ఉంది. ట్రై చేయండి. ఆడవాళ్ళకి డబ్బాలు పిచ్చి ఒకటి ఉంటుందండి. అలాగే డబ్బాల్లో నీట్ గా అరేంజ్ చేశారు మన డిఫరెంట్ డ్రై ఫ్రూట్స్. ఎక్కడ లేనివన్నీ ఇక్కడ దొరుకుతాయి. ప్యాకేజింగ్ అయితే అదిరిపోయింది ఫ్రెండ్స్. ఇది వైట్ ఫంగస్ అంట. ఫంగస్ హార్మ్ఫుల్ అని విన్నాం కానీ దాన్ని తినచ్చా? చూడండి, ఇప్పుడు ఆథెంటిక్ హనీ చాలా ఫ్లేవర్స్ లో ఉంది ఫ్రెండ్స్. ఐ కెన్ గ్యారంటీ దిస్ ఇస్ ద బెస్ట్ హనీ విత్ డిఫరెంట్ ఫ్లేవర్స్ అండ్ ప్యాకేజింగ్ అండ్ ఒరిజినాలిటీ అయితే సూపర్ అన్నమాట. ఒకటి కొనేసుకోండి బెటర్. గిఫ్ట్ ప్యాకింగ్ లో ఎవరికన్నా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారా? మంచి ప్యాకింగ్ అయితే గ్యారంటీ. ఎవరైనా కన్సీవ్ అయినా గానీ, చిన్నపిల్లలకు గానీ ఈ మార్కెట్ లో దొరికే ఆ బ్యాడ్ క్వాలిటీతో పోలిస్తే ఇక్కడ నుంచి తీసుకెళ్లి ఇవ్వడం చాలా బెస్ట్. మన కడుపులో ఉండే గుడ్ బ్యాక్టీరియాని ప్రోబయోటిక్స్ అని అంటారు. అవన్నీ పొలయబెట్టిన పదార్థాల్లో పుడతాయి. తెలుసు కదా, రాత్రి వదిలేసి పొద్దున్న తినే చెద్దన్నం. అలా పొలయబెట్టిన క్యాబేజీని కిమ్చి అని అంటారు. అలాంటి పదార్థాల్లో ఒక డ్రింకే కబూచి డ్రింక్ అన్నమాట. అసలు ఎప్పటికీ పాడవని పదార్థం హనీ అంటారు కదా, అంటే తేనె. మరి దానికి ఎక్స్పైరీ డేట్ ఎందుకు పెడతారు స్టోర్స్ లో? దీని గురించి తెలుసుకోవాలి. మీలో చాలా మంది చాక్లెట్ లవర్స్ ఉంటారు కదా. అసలు వ్యాలంటైన్స్ డే కూడా వస్తుంది. ఇక్కడ ద ఫేవరెట్ థింగ్ ఏంటంటే అథాంటిక్ డార్క్ చాక్లెట్స్ దొరుకుతున్నాయి. 70% ఎక్స్ట్రా డార్క్ చాక్లెట్స్. వెరీ రేర్ కలెక్షన్ అన్నమాట. చక్కగా ప్యాక్ చేసి రెడీగా పెట్టారు. ఆల్ వెరైటీస్ ఆఫ్ చాక్లెట్స్ ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి. వేరే కంట్రీ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నారు కాబట్టి రేట్లు కూడా అలాగే ఉంటాయి. మన కస్టమ్ ట్యాక్స్ అన్ని కలిపి ఉంటది, ఇన్క్లూడ్ అనుకుంటున్నాను. అసలు మిస్టర్ బీస్ట్ అంటే ఓన్లీ యూట్యూబ్ ఛానల్ మాత్రం అనుకున్నాను. ఇక్కడ కనిపించే ఫీస్టబుల్ చాక్లెట్స్ కూడా అతని కంపెనీయే అంట. ఈ విధంగా చూసుకుంటే ఇది అమెరికా నుంచి ఇంపోర్ట్ చేసుకున్న చాక్లెట్. దీంట్లో పెద్ద విచిత్రం ఏం లేదు. మన రోజు వాడే వస్తువులు ఏదో కంట్రీ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుని ఉంటాము. మేడ్ ఇన్ ఇండియా ప్రొడక్ట్స్ తో పాటు వేరే కంట్రీ ప్రొడక్ట్స్ కూడా ఉంటాయి ఇలాగా. ఇప్పుడు ఇలాగే మిస్టర్ బీస్ట్ చాక్లెట్ అన్నమాట. దీని పేరు ఫీస్టబుల్స్ అంట. దీని రేట్ ఒక 300 నుంచి 500. యాక్చువల్లీ ఆన్లైన్ లో 300 నుంచి 500 వరకు ఉంది. మరి మన రానా రేట్ ఎంతో తెలీదు. అథెంటిక్ ఫ్రమ్ ఆరిజిన్ స్టేట్ కదా, సో రేట్ కూడా అలాగే ఉంటది. ఇదిగో 87% డార్క్ చాక్లెట్ అంట. మళ్ళీ డార్క్ చాక్లెట్ విత్ ఫ్లేవర్స్ తో పాటు వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. యాక్చువల్ గా ఉంటాయి. ఇక్కడ కనిపించే కిట్ క్యాట్ 240 రూపీస్. కిట్ క్యాట్ అనేది మన ఇండియాలో కూడా దొరికేస్తుంది, కాకపోతే అది ఇంపోర్టెడ్ కదా. అది ఫ్రమ్ యుఎస్ఏనో ఏదో ఉంది. ఇదిగోండి డార్క్ చాక్లెట్స్ లో ఫ్లేవర్స్, క్రాన్బెర్రీ, సంథింగ్ ఇంకా చాలా ఉన్నాయి. లెమన్ విత్ డార్క్ చాక్లెట్ ఫస్ట్ టైం చూడడం. ఇక్కడ కనిపించేవన్నీ జెల్లీ చాక్లెట్స్ అనుకుంటా. మాక్సిమం అగర్ అని చెప్పి ఒక ఇంగ్రీడియంట్ ఒకటి ఉంటది, జెల్లీ కింద తయారు చేస్తారు దాంతో. సో అవన్నీ మన జాయింట్ పెయిన్స్ కి చాలా మంచిదంట. ఒకసారి ట్రై చేయండి. వహతాజ్ ఇదంతా ఇంకా చాయ్ దుకాణం. ఇంటికి వచ్చిన గెస్ట్లకి గ్రీన్ టీ ఇస్తే మీరు రిచ్ అని అంట. ఈ మధ్యన ఇదే ట్రెండ్. ఈ రిచ్ ఏమో గానీ పాల బిల్లు కలిసి వస్తుంది. ఇలా ప్రతి ఒక్క కేటగిరీ ఆర్గనైజ్ గా పెట్టారు. ఇది డిఫరెంట్ కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్న కాఫీస్. నిజానికి మన అరక్ కాఫీయే బాగుంటది వీటికంటే. కానీ ఇప్పటికీ అంటే అరక్ కాఫీ చాలా మంది టేస్ట్ చేసి ఉండరు. ఫ్రమ్ ద రూట్స్ అన్నమాట, మన దగ్గరే పండుతుంది కదా. నిజంగా అరక్ కాఫీ చాలా అంటే చాలా బాగుంటది. ఇవన్నీ దాని ముందు దిగదుడుప.
దిగదుడిపి హైయెస్ట్ యాంటీ ఆక్సిడెంట్స్ గల పదార్థం పచ్చిమిరపకాయ. మరి ఇది ఏ కంట్రీ నుంచి? అసలు ఇవి కూడా ఫ్లైట్ లో తిరుగుతున్నాయి పచ్చిమిరపకాయలు కూడా. ఇంకా మీలో బెర్రీస్ కూడా ఇష్టంగా తినేవాళ్ళు ఉంటారు, వీటిలో కూడా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇంకా డాక్టర్ ఇన్ఫర్మేషన్ నేను అంతలా చెప్పను గానీ ఇవి నార్మల్ గా బయట మార్కెట్ లోనే దొరికేస్తాయి. విచిత్రం ఏమిటంటే మనకి ఉన్నది ఉన్నట్టు తినడం కంటే వెరైటీగా కళ్ళ కానాలన్నమాట. ఈ మాల్లో మొత్తం వెరైటీ ఏంటంటే మష్రూమ్ మీద ఎక్కువ పడ్డాడు రానా. మష్రూమ్స్ చాలా రకాల మష్రూమ్స్ ఉన్నాయి. మీకు ఈ బాక్స్ లో కనిపించే దాని గురించి నేను చెప్తాను. ఫస్ట్ అయితే ఇక్కడ ఉన్న వెరైటీ ఆఫ్ మష్రూమ్స్ చూద్దాము. ఇందాక మనం చూసింది ఫంగస్, వైట్ ఫంగస్ అంట. ఇవి స్విట్జర్లాండ్ కాదు, న్యూజిలాండ్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్న యాపిల్స్. ఈ మాత్రం దానికి ఎంత అడ్వెంచర్ అవసరమా అన్నట్టుంది. ఇవన్నీ షటిల్ కాక్స్ లాగా ప్యాక్ చేసి పెట్టారు. ఇవన్నీ కుళ్ళిపోయిన ఎల్లుల్లిపాయలా ఉన్నాయి, కానీ ఇవి బ్లాక్ గార్లిక్స్ అంట. చూడండి అసలు చూసారా, డబ్బాలో పెట్టేసరికి కుళ్ళిపోయినట్లు కూడా. మరి మన ఇంట్లో ఉంటే కుళ్ళిపోయినాయి అని బయటపడేస్తారు. వెల్కమ్ టు ద మష్రూమ్ వరల్డ్. ఇది పెద్ద మష్రూమ్ ప్రపంచంలో ఉంది. అసలు మేజర్ అట్రాక్షన్ ఏంటంటే ఈ మాల్ కి ఆ ఎంట్రన్స్ లో ఉన్న 5 లక్షల రూపాయల మష్రూమ్. మరి ఇక్కడ చూసుకుంటే ఇవన్నీ మష్రూమ్స్ లో కేటగిరీస్. ఫారెన్ అంటే అన్ని ఫారెన్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాయి కాదు, మన ఇండియాలో దొరికేవి కూడా. ఇప్పుడు ఫర్ సపోజ్ కాశ్మీరీ కుంకుమ పువ్వు, హనీ, అలాగే ఇందాక పసుపు కొమ్ములు లాంటివి, ఇలాంటివి వైజాగ్ ప్రాంతంలో ఎక్కువ దొరికే కాఫీ బీన్స్ కూడా వీళ్ళు ఇంపోర్ట్ చేసుకున్నారు. సో ఇవన్నీ కుకింగ్ అటెన్సిల్స్. మొత్తం బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ వాళ్ళనే టార్గెట్ చేసి పెట్టినట్టుంది ఇది. ఇవన్నీ కాదర్ వలీ గారి చిరుధాన్యాలు. అంటే క్వినోవా కూడా ఉంది. స్టార్టింగ్ మీరు పైన చూస్తే క్వినోవా ఉంది. అది బాగా రిచ్ వాళ్ళ ఫుడ్ అనమాట క్వినోవా. ఇవన్నీ పెద్ద డిఫరెన్స్ ఏం లేవు. ప్రెజెంటేషన్ మాత్రం బాగా కొత్తగా పెట్టారు. ఇంకా నార్మల్ గా రత్నదీప్ లో వాటిల్లో మనం వేయింగ్ చేసుకోవడానికి మిషన్స్ ఉన్నట్టు నార్మల్ మిషన్స్ కూడా అరేంజ్ చేశారు. ఆల్ వెరైటీస్ ఆఫ్ పేస్ట్రీస్ కూడా ఇక్కడ ఉన్నాయి. దుబాయ్ కంట్రీలో ఫేమస్ అయిన ద కునాఫాస్ రోలు, స్వీట్ రోలు, అది కూడా ఇక్కడ దొరుకుతుంది. అంటే దుబాయ్ కంట్రీ అంటే అక్కడ బాగా ఫేమస్. అలాగే రకరకాల కంట్రీస్ లో ఫేమస్ అయిన స్వీట్స్, పేస్ట్రీస్ అవన్నీ వాళ్ళు టార్గెట్ చేసుకొని ఇక్కడ పెట్టారు. ఇంకా మొత్తం పాప్కార్న్ కేటగిరీ కూడా చాలా ఉంది. యాక్చువల్లీ పాప్కార్న్స్ అనేవి వెస్ట్రన్ కల్చర్ లో బాగా ఎక్కువ. మనం కూడా తింటాము, ఇక్కడ కూడా అవైలబుల్ గా ఉంటాయి. కానీ మేజర్ వెరైటీస్ ఆఫ్ రెసిపీస్ మాత్రం వాళ్ళ దగ్గరే ఉంటాయి, ఇది ఒప్పుకోవాలి. ఇక్కడ కనిపించే అశ్వగంధ స్టోరు ఈ హెర్బల్ ప్రొడక్ట్స్ కి ఇంపోర్ట్ చేసుకోక్కర్లేదు. ఎందుకంటే మన భారతదేశమే హెర్బల్ ప్రొడక్ట్స్ కి హౌస్ లాంటిది. బిగ్గెస్ట్ సీక్రెట్ థింగ్స్ సెలబ్రిటీస్ వాడే స్కిన్ కేర్ ప్రొడక్ట్స్. మెజారిటీ పర్సెంట్ సెలబ్రిటీస్ వాడేవి ఈ కొరియన్ ప్రొడక్ట్స్, జపనీస్ ప్రొడక్ట్స్ వాడుతూ ఉంటారు. అవన్నీ ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి. మనకి ఇక్కడ పాండ్స్, గార్నియర్ మాత్రమే మనకి రికమెండ్ చేస్తారు అడ్వర్టైజ్మెంట్స్. కానీ నిజానికి వాళ్ళు వాడే ప్రొడక్ట్స్ ఇక్కడ టెస్టర్స్ తో సహా మనకి అవైలబుల్ గా పెట్టారు. మీరు ఒకసారి జస్ట్ చెక్ చేసుకోండి విజిట్ చేసి. మంచి ప్రొడక్ట్స్ అయితే చాలా బాగున్నాయి. ఇండిపెండెంట్ గా వెళ్ళి నేను ఏ ప్రొడక్ట్ తీసుకోవాలి, నాకు ఏ ప్రొడక్ట్ సూట్ అవుతుంది, ఇలాంటి డౌట్స్ కూడా ఏం పెట్టుకోక్కర్లేదు. అక్కడ మనకి ఎక్స్పర్ట్స్ ఉంటారు, వాళ్ళు మీకు రికమెండ్ చేస్తారు. ఇదేదో వేరే కంట్రీ వెళ్తూ ఎయిర్పోర్ట్ లాన్ లో అక్కడ ఉన్న షాపింగ్ లో తిరుగుతున్నట్టు ఉంది. ఇంకా బ్యూటీ కొలాజిన్ కాంప్లెక్స్, కొలాజిన్ పౌడర్స్, ఇంకా కపీవా ప్రొడక్ట్స్ అనేవి ఇక్కడే కాదు మాక్సిమం అన్ని చోట్ల దొరుకుతాయి. కానీ ఇలాంటి ప్లేస్ లో తీసుకోవడం బెస్ట్. స్కామ్ చేసి అంత పాసిబిలిటీస్ లేవు కాబట్టి ద బెస్ట్. యువర్ ప్రైవసీ ఇస్ దేర్ కన్సర్న్ అన్నట్టు మీకు డెస్క్లు కూడా ఏర్పాటు చేశారు. ఎప్పుడైనా ఎక్స్పర్ట్ మీకు అడ్వైస్ ఇచ్చేటప్పుడు అలాగా ఐసోలేట్ అయి ఉన్న డెస్క్ లోనే అడ్వైస్లు ఇస్తున్నారు కాబట్టి సో యూ కెన్ ప్రొసీడ్. యాక్చువల్లీ నాకు షాపింగ్ అంటే అంత ఇష్టమేమి ఉండదు. కాకపోతే మన టూన్స్ అండ్ బ్లాగ్స్ లో మనకి ఉమెన్ సబ్స్క్రైబర్స్ కూడా ఎక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసం ఇవన్నీ చూపిస్తున్నాను. సో కేవలం మీకోసం కొంచెం తప్పులు, పొల్లులు, అచ్చులు ఏమైనా ఉంటే అడ్జస్ట్ చేసుకోండి. సో టెస్టర్స్ కూడా ఉన్నాయి, ఇలాగా టెస్టర్స్. ఇప్పటి వరకు చూపించిన ప్రొడక్ట్లో నాకు తెలిసిన కబూచి ఇలాంటివి నేను చెప్పుండొచ్చు, కానీ నాకు తెలియనివి ఉమెన్స్ కి తెలిసినవి చాలా ఉండొచ్చు. ఎందుకంటే జపనీస్ సిరీస్ ఎక్కువ చూస్తున్నారు కదా ఈ మధ్యన. ఇక్కడ ప్రత్యేకంగా ఉన్న ర్యాక్ లో మన షిన్చాన్ తినే ఫుడ్ కనిపించింది. ఈ రైస్ పంచ్ బాటిల్ మన షిన్చాన్ ఎక్కువ తింటూ ఉంటాడు. మీలో ఎవరైనా డోరేమాన్, షిన్చాన్, ఈ కితరట్స్ ఇలాంటి సిరీస్ చూసే వాళ్ళకి ఇది బాగా తెలుస్తుంది. ఇవన్నీ యాజ్ ఇట్ ఈస్ గా ఆ కార్టూన్ బొమ్మలు తినే ఫుడ్ అన్నమాట. యాక్చువల్ అవి కార్టూన్ బొమ్మలు కాదు. ఈజ్ అ షిన్చాన్. పూర్తి పేరు షిన్నోసుకే నొహారే, ఇదే అనుకుంటా. ఇప్పుడు కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా హిమావరి. ఎంట్రీ సెక్షన్ నుంచి ఆపోజిట్ లో ఉన్న లాస్ట్ సెక్షన్ లో ఇలా ఉన్న పాయింట్ దగ్గర గమ్మీస్ గానీ ఇలాగ వెరైటీ ఆఫ్ కలెక్షన్ ఫుడ్ ఉంది.
అంటే ఇవన్నీ తినమని నేను చెప్పను, కానీ ఈ జంక్ లో కొన్ని బాగుంటాయి, గమ్మీస్ లాంటివి. ఈ ఓరియో మనకి ఇక్కడ ఓరియో దొరుకుతుంది, ఇదంతా 400 ఎంతో ఉంది ఓరియో, జస్ట్ చిన్న శాంపిల్ ప్యాక్ లా ఉంది. అంత దూరం నుంచి ఏదో వచ్చామన్న పేరుకి కాకుండా ఇక్కడ మన కోసం కొన్ని కాంప్లిమెంటరీస్ కూడా అరేంజ్ చేశారు. కాంప్లిమెంటరీస్ అంటే మరి అంత కాంప్లిమెంటరీ ఏం కాదు, జస్ట్ అవి టేస్ట్ చూడడానికి. ఆ గ్లూకోమోల్ అనే కాంప్లిమెంటరీ ఉంది, అది మన గుమ్మడి ఒడియాల్లో ఉన్నాయి అంతే. పక్కనంతా ఇంకా అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది. ఈ లిఫ్ట్ చూసారా ఎలా ఉందో, ఇంకా కన్స్ట్రక్షన్ లో ఉంది కాబట్టి అలాగే ఉంటాయి. డోంట్ పానిక్, ఏం కాదు, ఈ లిఫ్ట్లు అన్ని బాగానే పనిచేస్తాయి. ఊరంతా తిరిగి మళ్ళీ మనం మన స్టార్టింగ్ పాయింట్ కి వచ్చేసాము. యాక్చువల్ గా పైన కూడా పార్కింగ్ స్పేస్ ఉంది, అక్కడ ఫుల్ అయిపోవడంతో మనం ఇక్కడ పార్కింగ్ సెక్షన్ లో ఇక్కడ పెట్టాం బండి. లోకల్లో ఉండి ఎవరికైనా అవైలబుల్ గా ఉంటే మాక్సిమం వీకెండ్స్ లో ప్రిఫర్ చేయండి. మీకు లార్జ్ కలెక్షన్ ఆఫ్ వెరైటీస్ ఇక్కడ ఉన్నాయి కాబట్టి మీకు కొత్త ఎక్స్పీరియన్స్ అన్నమాట, బాగుంటుంది. దీని పక్కన ఇంకా కాంప్లెక్స్ కడుతున్నారు, ఇంకా అండర్ కన్స్ట్రక్షన్స్ లో ఉన్నాయి. మీలో ఎవరైనా ఏమైనా పెట్టాలన్నా ట్రై చేయొచ్చు. ఈ మధ్యనే స్టార్ట్ చేయడం, మెట్రో సిటీ కావడం, ఓన్లీ బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ వాళ్ళని, ఓన్లీ పాష్ పీపుల్ నే టార్గెట్ చేయడం, అంటే పర్టికులర్ గా టార్గెట్ చేయడం అనే కాదు, ఎన్ఆర్ఐ కొంతమంది నాన్ రెసిడెంట్ ఇండియన్స్ కూడా ఇక్కడ ఉండడం వల్ల వాళ్ళకి కావాల్సిన ఫుడ్ అవైలబుల్ గా ఉండడం, ఇలాంటి కొన్ని ఆప్షన్స్ తోటి ఈ ఫుడ్ స్టోరీస్ అన్నది ఇప్పుడు ఎలివేట్ అవుతుంది. చూద్దాం మరి మన రానాబాయ్ ఎన్ని రోజులు ఈ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తాడని. థ్యాంక్ యూ గైస్.